వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పోతాయి. మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని కొంతమంది తప్పుడు ప్రచారం, విషపు ప్రచారం చేస్తున్నారు. అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ అవసరం ఎవరికి ఉన్నదో నాకైతే అర్థం కాలేదు. అందుకే మిత్రులు జనక్ ప్రసాద్ గారికి, పెద్దలు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైనా ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసి మెడికల్ బోర్డు విషయంలో విషము చిమ్ముతే వాళ్ళను అందరినీ మోకాళ్ళ మీద కూర్చోబెట్టి 4 ఈపుల మీదంగా దెబ్బలేయండి. ఎందుకు అనంటే ఆ ఆలోచననే ప్రభుత్వ పరిశీలనలో లేదు. కార్మికులు కోరుకున్న విధంగా కార్మికులకు మేలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్ప కార్మికులకు నష్టం కలిగించే ఏ నిర్ణయము ఈ ప్రభుత్వం తీసుకోదు. ఇవాళ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే సింగరేణి బొగ్గు గని కార్మికులు నిండు మనసుతో పనిచేయడమే కాదు, మీరు గుండెల నిండా ఊపిరి పీల్చుకొని భుజాల మీద కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిండ్రు కాబట్టి ఈరోజు ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఈ ప్రభుత్వం మీది మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది తప్ప కార్మికులకు నష్టం వచ్చే ఏ పని కూడా ఈరోజు మా ప్రభుత్వము చెయ్యదు. అదేవిధంగా డిస్మిస్ కార్మికులకు సంబంధించి 217 మంది ఉన్నారని మిత్రులు గండ్ర సత్యనారాయణరావు గారు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలనో తప్పకుండా ప్రభుత్వము పరిష్కరిస్తుంది. అదేవిధంగా ఈనాడు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు వేదిక మీద ఉన్నారు. వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఆనాడు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అడిగిన ప్రతి వాడికి, ఇల్లు లేని ప్రతి పేదవాడికి 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ కట్టిస్తే 2014లో చంద్రశేఖరరావు గారు పిట్ట కథలు, బుర్ర కథలు చెప్పిండు. అసలు అగ్గిపెట్టె లాంటి ఇల్లు అందులో ఎట్లుంటారు? అదో ఇందిరమ్మ ఇల్లు ఇల్లేనా? కొడుకొస్తే యాడుంటే, కొడుకు కోడలుంటే యాడుంటారు? పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే యాడవంటారు? గొర్రె పిల్లను కుక్క పిల్లను ఉంటే యాడ కట్టేసుకుంటారు. మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని దంచి మాటలు చెప్పిండు. మరి ఎవరికన్నా ఈడు ఉన్నోళ్ళకి, ముఖ్యంగా మా అక్కల్ని అడుగుతున్నా, మీకు ఎవరికన్నా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా అక్క? మనకు మాత్రం డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. 1000 ఎకరాలలో ఎర్రవల్లిలో ఆయనకు ఫామ్ హౌస్ వచ్చింది. 100 ఎకరాలలో ఆయన కొడుకు జన్వాడలో ఫామ్ హౌస్ వచ్చింది. 50 ఎకరాలలో ఆయన అల్లుడికి హరీష్ రావు గారికి మోయినాబాద్లో ఫామ్ హౌస్ వచ్చింది. కేసీఆర్ బిడ్డ కవితకు శంకర్పల్లిలో 25 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. ఆయన్నే కాదు, ఆయనకు మందు గోళీలు అందించే సంతోష్రావు కూడా 20-30 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చిందయా. ఇక రాంది ఎవరైనా ఉన్నారంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ క్లాస్మేట్ ఉంటాడు ఒక ఆయన, జాంగీర్ అని. చదువుకున్నప్పటి నుంచి ఆయనతోనే ఉన్నాడు. నిన్నగాక మొన్న ఆయన చేతికి దట్టి కట్టింది కూడా గాయననే జాంగీర్. జాంగీర్కి ఒక్కనికే ఏం రాలే పాపం, చూస్తూనే ఉన్నాడు. ఆయన క్లాస్మేటు కింది నుంచి పైకి ముఖ్యమంత్రి అయిండు, దిగిపోయిండు, కానీ జాంగీర్కు మాత్రం న్యాయం చేయలే. ఇవాళ అది పరిస్థితి. మీకు మాత్రం ఇన్ని ఫామ్ హౌసులు వచ్చినాయి, 100,000 ఎకరాల భూములు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, 1000 కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయి. మా పేదవాళ్లకు మాత్రం డబల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే. నిజంగానే చంద్రశేఖరరావు అనుకొని ఉండుంటే 10 ఏళ్లలో 20 లక్షల కోట్లు ప్రజలు పన్ను కట్టి చంద్రశేఖరరావుకి ఇచ్చిండ్రు. సంవత్సరానికి 2 లక్షల ఇండ్లు ఒకవేళ కట్టున్నా 10 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు కట్టడానికి అవకాశం ఉండే. కానీ చంద్రశేఖరరావు గారు పేదల ఆత్మగౌరవం కోసం పనిచేయలే. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలన్న పట్టుదలకు పోలేదు. ఎందుకంటే పేదల పట్ల ఆయనకు ప్రేమ లేదు, పేదల పట్ల ఆయనకు ఎలాంటి పట్టింపు లేదు. అందుకే ఇవాళ ఏ గ్రామాల్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు. అందుకే ఆనాడు జరిగిన ఈ భూపాలపల్లిలో నేను వచ్చినప్పుడు రైతు పోరుబాట ఇక్కడనే నేను వచ్చి చేసిన. కార్మిక పోరుబాట కార్మికుల కోసం భూపాలపల్లి నియోజకవర్గంలోకి వచ్చి పాదయాత్ర చేసిన. ఆనాడు నేను చెప్పిన, ఎన్నికల ప్రచారంలో చెప్పిన, ఏ ఊర్లలో అయితే నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినవో ఆ ఊర్లో మొత్తం ఓట్లు నువ్వు వేసుకో.
ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఆ ఓట్లన్నీ మేము వేసుకుంటాం. బీఆర్ఎస్ డిపాజిట్